వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే పిల్లలు నెలల వారీగా ఎంత బరువు ఉండాలి, ఎగ్జాక్ట్లీ ఎంత బరువు ఉండాలి, ఎంత బరువు ఉంటే బిడ్డకి మంచిది కాదు, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంటే ఈ వీడియోలో నెలల వారీగా బేబీ ఎంత ఉండాలి, అంటే మగబిడ్డ కానీ ఆడబిడ్డ కానీ నెలల వారీగా ఎగ్జాక్ట్లీ ఎంత బరువు ఉంటే మంచిది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే నెలల వారీగా ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ ఎంత ఉండాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో నార్మల్గా మనకి బేబీ పుట్టినాక 2.5 కేజీల నుండి 3.2 కేజీల వరకు అయితే పిల్లలు వెయిట్ అయితే ఉండాలన్నమాట. కొంతమంది పిల్లలు 4 కిలోల వరకు కూడా ఉంటారు. అయితే పుట్టిన వెంటనే ఇంత వెయిట్ ఉన్న ఈ పిల్లలు అంటే ఒక వారం లోపు వెయిట్ అయితే తక్కువ అవుతారన్నమాట. సో దీని గురించి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉమ్మ నీరులో ఉన్న ఈ బేబీ బయటకు వచ్చిన తర్వాత సో ఆ ఉమ్మ నీటిని తీసుకోవడం అట్లా చేస్తూ ఉంటుంది కదా బేబీ. సో అందుకనే పిల్లలకి ఆ వెయిట్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఉమ్మ నీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ వెయిట్ అయితే తక్కువ అవుతుంది. ఎందుకంటే మనకి ఈ వాతావరణాన్ని బేబీ అలవాటు పరుచుకునే వరకు ఆ ఉమ్మ నీటి నుంచి వచ్చిన ఆ యొక్క కొద్దిగా ఆ బరువు అనేది తగ్గిపోతూ ఉంటారు. సో దీని గురించి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనము ఇప్పుడు ఏం తెలుసుకుందామంటే మొదటి నెల నుంచి 12 నెలల వరకు బేబీ గర్ల్ అండ్ బేబీ బాయ్ వెయిట్ ఎంత ఉండాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. సో మొదటి నెలలో బేబీ బాయ్ అయితే 4.5 కేజెస్ అయితే ఉండాలన్నమాట. అదే గర్ల్ అయితే 4.2 కేజెస్ అయితే ఉండాలన్నమాట. సో ఇది నార్మల్ వెయిట్. సో ఇంతకంటే కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది మొదటి నెలలో. ఇక రెండవ నెలలో బాబు వచ్చేటప్పటికి 5.6 కేజెస్ ఉండాలి. అదే గర్ల్ వచ్చేటప్పటికి 5.1 కేజీ ఉండాలి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకోండి, ఎప్పుడు కూడా బేబీ బాయ్ వెయిట్ కంటే బేబీ గర్ల్ వెయిట్ కొంచెం తక్కువగానే ఉంటుంది. సో మీరు వేరే పిల్లలతో పోల్చుకోకండి. అంటే మీతో పాటు డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ బాబు వెయిట్ ఎక్కువ ఉన్నాడు, మా పాప తక్కువగా ఉందని మీరు అనుకోకండి. సో బేబీ గర్ల్ కొంచెం వెయిట్ తక్కువగానే ఉంటుంది. ఇక మూడవ నెలలో చూసుకుంటే బేబీ బాయ్ వచ్చేసి 6.4 కేజెస్ ఉంటే ఇక గర్ల్ వచ్చేసి 5.8 కేజెస్ ఉంటుందన్నమాట. ఇది నార్మల్ వెయిట్. సో మీరు కొంచెం అటు ఇటు అయినా కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక 4th మంత్ వచ్చేటప్పటికి బేబీ బాయ్ వచ్చేసి 7 కేజెస్, అదే గర్ల్ వచ్చేసి 6.4 కేజెస్ ఉండాలి. ఇక 5 మంత్స్కి వచ్చేటప్పటికి బేబీ బాయ్ 7.5 కేజెస్, అలాగే బేబీ గర్ల్ వచ్చేసి 6.9 కేజెస్ ఉండాలి. ఇక 6 మంత్కి వచ్చేటప్పటికి బేబీ బాయ్ 7.9 కేజెస్, అలాగే ఆ పాప వచ్చేసి 7.3 కేజెస్ ఉండాలన్నమాట. ఇక 7వ నెలకు వచ్చేటప్పటికి 8.3 కేజెస్ బాయ్ ఉండాలి, అలాగే గర్ల్ వచ్చేసి 7.6 కేజెస్ ఉండాలన్నమాట. ఇక 8 మంత్స్కి వచ్చేటప్పటికి ఆ బేబీ బాయ్ వచ్చేసి 8.9 కేజెస్ ఉండాలి, అలాగే గర్ల్ వచ్చేటప్పటికి 7.9 కేజెస్ ఉండాలి. ఇక 9వ నెలలకు వచ్చేటప్పటికి బేబీ బాయ్ వచ్చేసి 8.9 కేజెస్ ఉండాలి, అలాగే గర్ల్ వచ్చేటప్పటికి 8.2 కేజెస్ ఉండాలన్నమాట. సో అలాగే 10వ నెలకు వచ్చేటప్పటికి బేబీ బాయ్ అయితే 9.2 కేజెస్ ఉండాలి, అలాగే గర్ల్ అయితే 8.5 కేజెస్ ఉండాలి. ఇక 11వ నెల వచ్చేటప్పటికి బేబీ బాయ్ వచ్చేసి 9.4 కేజెస్ ఉండాలి, అదే గర్ల్ వచ్చేసి 8.7 కేజెస్ ఉండాలి. అలాగే 12వ నెల వచ్చేటప్పటికి అంటే 1 ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి బాబు అయితే 9.6 కేజెస్ ఉండాలి, అలాగే పాప అయితే 8.9 కేజెస్ ఉండాలన్నమాట. సో నార్మల్గా మనకి ఇది బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ యొక్క వెయిట్, అంటే మొదటి నెల నుంచి 12 నెలల వరకు కూడా. సో ఇదే వెయిట్ ఖచ్చితంగా ఉండాలంటే అలా ఏం కాదు, కొంచెం అటు ఇటుగా అయినా కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో అటు ఇటుగా అంటే కొంచెం తక్కువగా ఉన్నా కొంచెం ఎక్కువగా ఉన్న బేబీ యాక్టివ్గా ఉంటే ఏం పర్వాలేదు. కానీ కొంతమంది పిల్లలు కొంచెం వెయిట్ తక్కువగా ఉన్నా కూడా నీరసంగా ఉండడము, అంటే మనము ఏమన్నా చెప్పినా కూడా వాటికి స్పందించకపోవడము, ఇలా ఉంటే కొంచెం కంగారు పడాల్సిన
చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడు మీరు ఒకసారి హాస్పిటల్ అయితే చూపించాలి. ఒకవేళ కొంతమంది పిల్లలు ఉండే వెయిట్ కంటే కొంచెం ఎక్కువగా వెయిట్ ఉండి కూడా నీరసంగా ఉండడం అట్లా ఉన్నా కూడా మీరు వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాలన్నమాట. లేదు బాబు కొంచెం బరువు లైట్ నేను చెప్పిన దానికంటే కొంచెం ఎక్కువ బరువు ఉన్నా, లేకపోతే కొంచెం ఎక్కువ బరువు తక్కువగా ఉన్నా, బేబీ యాక్టివ్గా ఉంది అంటే సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో తెలుసుకున్నారు కదా. సో మొదటి నెల నుంచి 12 నెలల వరకు కూడా బేబీ గర్ల్ అండ్ బేబీ బాయ్ యొక్క వెయిట్ అనేది ఎంత ఉండాలి అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.